అమ్మి కౌశికి ముందు వీళ్ళని ఇంట్లో నుంచి గెంటేస్తావా లేదా అని వైజయంతి అంటే, ఏంటి గెంటేసేది? కౌశికికి ఏం చేయాలో చాలా బాగా తెలుసు. చూడమ్మా కౌశికి, నేను ముందు చెప్పినట్లే రేపటి వరకు సమయం ఇస్తున్నాను. ఒకవేళ ఒప్పుకోకపోతే ఈ ఆధారాలు, సాక్ష్యాలు తీసుకొని నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్తాను. నేను కేదార్ జగదాత్రి లాగా ఆలోచించను. మీ ఇంటి పరువు పోతుందని వాళ్ళు ఇప్పటికే చాలా వరకు ఆగారు. నేనైతే ఆగను అని, ఎందుకంటే మీరెప్పుడు వాళ్ళ గురించి ఆలోచించలేదు కాబట్టి అని తాతయ్య వార్నింగ్ ఇస్తారు. చూడండి వదిన, ఇలా గొడవ చేసి నిరూపించుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తప్పటం లేదు. క్షమించండి వదిన అని ధాత్రి అంటుంది. చూడక్క, నాకు గుర్తింపు, మీ ప్రేమాభిమానాలు మాత్రమే కావాలి. అంతేకాని నాకు ఆస్తిపాస్తులు ఏమీ అవసరం లేదు. నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను అని కేదార్ చెప్తాడు. రేపటి వరకు మీకు సమయం అంటూ తాతయ్య వెళ్ళిపోతాడు. మామయ్య గారు, మమ్మల్ని క్షమించండి అని ధాత్రి మాట్లాడుతూ ఉంటే, ఇంకేం మాట్లాడొద్దంటూ సుధాకర్ చేతిని అడ్డు చూపించి లోపలికి వెళ్తారు. చీ అంటూ నిషి, యువరాజు, వైజయంతి కూడా అక్కడి నుంచి వెళ్తారు. వదిన, మా వల్ల మీరు ఇంత బాధపడవలసి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. దయచేసి కేదార్ని కొడుకుగా అంగీకరించమని చెప్పండి వదిన అని ధాత్రి కేదార్ బతిమలాడుతూ ఉంటే, కౌశికి ఏమీ మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్తుంది. ఏం దబ్బోడా, వాటిని కాల్ చేసే ముందు అవి నిజమైన డాక్యుమెంట్లా కాదా అని చూసుకోవాలి కదా అని వైజయంతి, నిషి నిలదీస్తూ ఉంటారు. సరేలే, అబ్బోడికి కూడా ఆ ముసలాడు ఈ కేదార్ జగదాత్రి అలా మోసం చేస్తారని ఏం తెలుసులే అని వైజయంతి అంటుంటే, అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి, చూడు, నిజం ఒప్పుకోవాల్సిందే, ఎన్నిసార్లని మీరు ఇలా మోసం చేస్తూ ఉంటారు అని ముగ్గురికి బుద్ధి చెప్తూ ఉంటుంది. అక్క, నేను అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, వాడు ఈ ఇంటి వారసుడిగా ఒప్పుకుంటే నేను చూస్తూ ఊరుకోను. నాకు ఒక గంట సమయం ఇవ్వండి. నేనేం చేస్తానో మీకు తెలీదు అని యువరాజ్ అంటే, చూడు, మనం కనుక ఒప్పుకోకపోతే నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్తారు. అప్పుడు అందరి ముందు నిజం బయటపడిపోతుంది. కాబట్టి మన దగ్గర ఉన్నది ఒకే ఒక ఆప్షన్. మనం నిజం ఒప్పుకోవటమే. బాబాయ్, మీరు 25 ఏండ్లగా మీలో మీరే బాధని అనుభవిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నిజం ఒప్పుకోండి బాబాయ్, బాధంతా దిగిపోతుంది అని కౌశికి అంటే, ఏం మాట్లాడుతున్నారు వదిన? నిజం ఒప్పుకోమని చెప్తున్నారా అని నిషి నిలదీస్తూ ఉంటుంది. అలాగేనమ్మా కౌశికి, నీ ఇష్టం అని సుధాకర్ వెళ్ళిపోతాడు. బో బో అని వైజయంతి కేకలు పెడుతున్నా కూడా సుధాకర్ అసలు పట్టించుకోడు. రేపు ఓణీల ఫంక్షన్ చేస్తున్నాం కదా, ఆ ఓణీల ఫంక్షన్లో మనందరి వాళ్ళ ముందు కేదార్ ఈ ఇంటి వారసుడని బాబాయ్ చెప్పేస్తాడు. నీ కోపం నేను అర్థం చేసుకోగలను యువరాజ్, కానీ కేదార్ వచ్చింది ఆస్తి కోసం కాదు, నువ్వు అది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అని కౌశికి వార్నింగ్ ఇస్తుంది. ధాత్రి సంతోషపడాలో బాధపడాలో అర్థం కావటం లేదు. ఇన్ని రోజులు సాక్ష్యాలు తీసుకువస్తే నాన్న నన్ను కొడుకుగా అంగీకరిస్తారని చాలా ఆశపడ్డాను. కానీ కొడుకుగా అంగీకరించడం ఇష్టం లేకనే సాక్ష్యాలు తీసుకురమ్మని చెప్పినట్లు అనిపిస్తోంది ధాత్రి. అసలు రేపు నన్ను కొడుకుగా అంగీకరిస్తారా, నా కల నెరవేరుతుందా అని కేదార్ బాధపడుతూ ఉంటే, చూడు కేదార్, మామయ్య గారు నిన్ను ఖచ్చితంగా కొడుకుగా అంగీకరిస్తారు. నిషి వాళ్ళు అడ్డుపడతారు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవేవి నువ్వు మనసులో పెట్టుకోకు. తాతయ్య గారు వచ్చిన 4 రోజుల్లో మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతున్నాయి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు నువ్వు వజ్రపాటి కుటుంబ వారసుడిగా తెలియలేదు. ఇప్పుడు అదే నీ ఐడెంటిటీగా మారిపోతుంది. 25 ఏండ్ల నీ కల నెరవేరబోతోంది అని ధాత్రి ధైర్యం చెప్తూ ఉంటే, ఎస్, నేను సుధాకర్ గారి కొడుకుని అంటూ కేదార్ అరుస్తూ చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, కేదార్ అరవకు, రేపు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిషి వాళ్ళు మామయ్య గారిని అడ్డుకోవటానికి ఎంత కుట్రైనా చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి అని ధాత్రి చెప్తుంది. ఏంటి సిరి చెప్పు అని ధాత్రి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అక్క, నాన్నేమైనా అక్కడికి వచ్చాడా? ఉదయం నుంచి కనిపించట్లేదు అని చెప్పటంతో, ఏంటి మార్నింగ్ నుంచి కనిపించట్లేదా? ఇప్పుడా మరి ఫోన్ చేసి చెప్పేది? సరే, నువ్వేమీ కంగారు పడకు, నాన్న ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసులే, నేను తీసుకొస్తానని ధాత్రి ఫోన్ పెట్టేస్తుంది. అదేంటి ధాత్రి, మామయ్య ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు అని కార్ని ఒక చోట ఆపేసి రోడ్లో నిలబడి కేదార్ ధాత్రి మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కన రాగిని కూడా ఉంటుంది. అవును నాన్న అదిగో అక్కడే ఉంటారు, నాకు చాలా బాగా తెలుసు అని సమాధుల దగ్గర నిలబడి ఏడుస్తున్న భరద్వాజని ధాత్రి చూపిస్తూ ఉంటుంది. అది మీ సమాధి అత్తయ్య. అమ్మ ప్రతి పుట్టినరోజున నాన్న ఇక్కడికి వచ్చి బాధపడుతూ ఉంటారు. ఈరోజు మీ పుట్టినరోజు కూడాను. హ్యాపీ బర్త్డే అత్తయ్య అని ధాత్రి అంటుంది. నేను అందరి క్షేమం కోసం ఇలా మీరు చనిపోయారన్న నిజాన్ని దాచిపెట్టాను. అందరినీ బాధ పెట్టాల్సి వస్తోంది. నిజం తెలిసిన రోజున నాన్న నన్ను క్షమిస్తాడని నేను అనుకుంటున్నాను అని ధాత్రి అంటే, అన్నయ్య బాధపడకుండా కొంచెం ఓదార్చుపో జగదాత్రి. పాపం అన్నయ్య పొద్దుటి నుంచి నా సమాధి దగ్గర అలాగే నిలబడి ఉన్నట్లున్నాడని
రాగిని చెట్టు చాటున నిలబడి ధాత్రి కేదార్ని పంపిస్తుంది. ఏంటి నాన్న ఇలా పెట్టకుండా వస్తే ఎలా, పిన్ని ఎంత కంగారు పడుతోందో అని ధాత్రి అంటే, మా నాన్న చనిపోయిన రోజు కూడా నేను ఇంతలా బాధపడలేదు జగదాత్రి. నా చెల్లి వందిలే నాకంటూ ఒక రక్త సంబంధం మిగిలి ఉందన్న సంతోషంతో ఉన్నాను. మీ అమ్మ మీద కోపంతోనే మీ అత్తయ్య చనిపోయిందన్న విషయం తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది అని భరద్వాజ ఏడుస్తూ ఉంటాడు. ప్లీజ్ నాన్న బాధపడకండి అని ధాత్రి కేదార్ ఓదారుస్తూ ఉంటారు. లేదు, అప్పుడు మీ అమ్మని, ఇప్పుడు మీ అత్తయ్యని ఆ మీనన్ బారి నుండి నేను కాపాడుకోలేకపోయాను. చనిపోవాల్సింది వాళ్ళు కాదు, నేను చచ్చిపోవాలని భరద్వాజ ఏడుస్తూ ఉంటే, అయ్యో నాన్న, అత్తయ్య చనిపోలేదు అని ధాత్రి నిజం చెప్పేస్తుంది. అవును కేదార్, ఇక నిజం దాచిపెట్టాల్సిన అవసరం లేదు అని ధాత్రి చెప్పగానే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, రాగిని బ్రతికి ఉందా, నువ్వు చెప్తున్నది నిజమా అని భరద్వాజ అంటే, అవును నాన్న, అత్తయ్య రా అని ధాత్రి పిలవగానే రాగిని అక్కడికి వస్తుంది. నేను నా కళ్ళతో చూస్తున్నది నిజమా, నేను రాగిన్నే చూస్తున్నానా అమ్మ జగదాత్రి, ఏం జరిగింది అని భరద్వాజ అడగటంతో జరిగిన విషయం మొత్తం కూడా ధాత్రి వివరిస్తుంది. చిలకమ్మగా వాళ్ళ ఇంట్లో ఉంటున్న విషయం కూడా చెప్తుంది. నేను కూడా చచ్చిపోయానని అనుకున్నాను అన్నయ్య, నన్ను జగదాత్రి బ్రతికించింది. నీ కూతురు, నా మేనకోడలు ఇన్స్పెక్టర్ కావ్య కూతురు జగదాత్రి ఆ యముడితో పోరాడి మరీ నన్ను బ్రతికించింది అన్నయ్య. నేను నమ్మిన నా వదిన నన్ను మోసం చేయలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది అని రాగిని అంటే, అయితే నీకు మొత్తం నిజాలు తెలిసిపోయాయా అని భరద్వాజ అంటాడు. అవునన్నయ్య, నాకు తెలిసిపోయాయి. వదిన దేవత, నేను దీన్ని 25 ఏళ్లుగా బాధ పెడుతూ వచ్చాను, కానీ ఇది నాకు ప్రేమ మాత్రమే పంచింది. తల్లి కూతుళ్ళు వేరే అన్నయ్య, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అని ధాత్రిని, కావ్యని, రాగిని పొగుడుతూ ఆనంద బాష్పాల్ని రాలుస్తూ ఉంటుంది. పదమ్మ ఇంటికి వెళ్దాం, రేఖ చాలా సంతోషిస్తుంది అని భరద్వాజ అంటే, మీనన్ దగ్గర నుంచి థ్రెట్ లేదని తెలిసిన తర్వాతే అత్తయ్య బ్రతికుందన్న విషయం అందరికీ చెప్దాం నాన్న, అంతవరకు కాస్త ఓపిక పట్టండి అని ధాత్రి కేదార్ చెప్తారు. నిష్క ఉన్న ఇంట్లో బ్రతకడం చాలా కష్టం అని భరద్వాజ అంటే, జగదాత్రి నాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది, పర్వాలేదు అన్నయ్య, కొన్ని రోజులు కష్టాన్ని భరిస్తాను అని రాగిని చెప్తుంది. ధాత్రి కేదార్ డైనింగ్ టేబుల్పై వంటకాలు సర్దుతూ ఉంటే, రేపటి నుంచి ఇవన్నీ నేను అన్నయ్య అని పిలవాలనా, నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని యువరాజ్ అంటే, ఏదో ఒకటి చేసి అడ్డుకుందాంలే అని నిషి వైజయంతి చెప్తూ ఉంటారు. వాళ్ళు కళ్ళతోనే కాల్చేసేలా చూస్తున్నారు, చూసావా ధాత్రి అని కేదార్ అంటే, వాళ్ళకి జీర్ణించుకోవటానికి కాస్త సమయం పడుతుందిలే, వాళ్ళు సంతోషంగా నిన్ను అంగీకరించాలంటే కాస్త సమయం పడుతుంది, నువ్వు అవన్నీ పట్టించుకోకు, ఈ ఇంటి వారసత్వం నీ హక్కు అని ధాత్రి చెప్తుంది. అప్పుడే కౌశికి పిలిచి, రేపు ఓణీల ఫంక్షన్లో కేదార్ని బాబాయ్ కొడుకుగా ఒప్పుకుంటున్నాడు అని చెప్పటంతో, అవునా వదిన, నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, మీరు కేదార్ హక్కుని మాత్రమే ఇస్తున్నారు, ఆస్తి కోసం కేదార్ రాలేదని మీకు నిదానంగా అర్థమవుతుంది. చాలా సంతోషంగా ఉంది, కేదార్కి కాస్త సపోర్ట్ చేయండి అని ధాత్రి చెప్తుంటే, ఏంటే ఒప్పుకుంటారనుకుంటున్నావా, ఇంకా దానికి చాలా సమయం ఉంది అని నిషి అంటే, ఈ లోపల ఏదో ఒకటి జరిగి ఈ ఫంక్షన్ ఒప్పుకోవడం అన్నీ కూడా ఆగిపోతాయి జగదాత్రి, అప్పుడు మీరే బాధపడతారు, కాబట్టి ఆశలు పెంచుకోకు అని యువరాజ్ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే నేను పాలిస్తానంటూ వెళ్ళిన వైజయంతి బో బో అని గట్టిగా కేకలు పెట్టడంతో అందరూ పరుగులు పెడుతూ వస్తారు. ఏమైంది పిన్ని అని కౌశిక్ అడగడంతో, నేను పాలు ఇస్తుంటే ఈయనేమో విషం బాటిల్ పట్టుకొని తాగబోయాడు అని విషం బాటిల్ని చూపిస్తూ ఉంటుంది. ఏమైంది మామయ్య గారు, మీరు విషం తాగటం ఏంటి అని ధాత్రి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. మీ వల్లేనే ఇదంతా జరిగింది, మామయ్య గారికి కేదార్ని కొడుకుగా అంగీకరించటం అస్సలు ఇష్టం లేదు అని నిషి వైజయంతి యువరాజ్ తిడుతూ ఉంటారు. అప్పుడు కేదార్ ఏడుస్తూ, నాన్న, ఎన్ని రోజులు మీ పరువు గురించి ఆలోచిస్తూ నన్ను కొడుకుగా అంగీకరించలేదనుకున్నాను, అసలు నేనంటేనే ఇష్టం లేదా, నన్ను కొడుకుగా అంగీకరించడం చెప్పడం మీకు అస్సలు ఇష్టం లేదా, చెప్పండి నాన్న అని కేదార్ అడుగుతూ ఉంటే, బాబాయ్ మీరు నిజంగానే విషం తాగపోయారా, కేదార్ అంటే మీకు ఇష్టం లేదా, కొడుకుగా అంగీకరించడం ఇష్టం లేదా అని కౌశికి కూడా అడుగుతూ ఉంటుంది. ఏందబ్బోడా, నా పసుపు కుంకాలు నాకు దూరం చేస్తావా, నాన్న నాన్న అని నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా, మరి మీ నాన్న ప్రాణాల కోసం నువ్వు త్యాగం చేయలేవా అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. ఏంటి కేదార్, నువ్వు మామయ్య ప్రాణాల్ని తీసేసుకుందాం అనుకుంటున్నావా, మరి మామయ్యకి ఇష్టం లేదంట, నువ్వు తప్పుకోవచ్చు కదా అని నిషి అంటే, ఏం మాట్లాడుతున్నారని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. నాన్న, మీరు నోరు తెరిచి చెప్పండి నాన్న, నన్ను కొడుకుగా చెప్పడం మీకు ఇష్టం లేదా, చెప్పండి నాన్న, నేనంటే ఇష్టం లేదా అని కేదార్ నిలదీస్తూ ఉంటే సుధాకర్ మౌనంగా తలదించుకుంటాడు. నీకు దండం పెడతాను అపోడా, నాకు నా భర్తని దూరం చేయకు అని వైజయంతి ఏడుస్తూ తెగ నటిస్తూ ఉంటుంది.